హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్దుస్ మరో ప్రపంచం. నేను మీ పద్దు. ఈరోజు తెలంగాణ ఫేమస్ వంటకమైన సర్వపిండిని చేస్తున్నాను. నిమిషాల్లో ప్రిపేర్ చేయొచ్చు. ఈ టేస్ట్కి ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. తెలంగాణ ఫేమస్ పిండి వంటకాలలో సర్వపిండి అనేది ముందు వరుసలో ఉంటుంది. దీన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే సర్వప్ప, గిన్నెపిండి, తపాలా చెక్క ఇలా రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. ఈ సర్వపిండిని చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తింటారు. రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. పైగా దీని తయారీ కోసం ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు. చాలా తక్కువ సమయంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ సర్వపిండి తయారీకి కావలసిన పదార్థాలు ఏంటో, అలాగే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కావలసిన పదార్థాలు: బియ్యపిండి 2 కప్పులు, పల్లీలు 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కారం 1 టీ స్పూన్, పసుపు 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 2, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర తరుగు 2 టేబుల్ స్పూన్లు, పుదీనా 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కరివేపాకు తరుగు 2 టేబుల్ స్పూన్లు, శనగపప్పు 1 కప్పు, నూనె తగినంత. తయారీ విధానం: ఇందుకోసం ముందుగా శనగపప్పును 1 గంట పాటు నానబెట్టుకోవాలి. ఈలోపు రెసిపీలోకి కావలసిన పల్లీలను వేయించుకొని పొట్టు తీసుకుని పక్కన ఉంచుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకును సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి బియ్యపిండి తీసుకోవాలి. ఆపై అందులో వేయించుకున్న పల్లీలు, నువ్వులు, జీలకర్ర, కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు, కరివేపాకు తరుగు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, రుచికి తగినంత ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు ఇలా ఒక్కొక్కటిగా వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసిపోయేలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఆ తరువాత అందులో తగినన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పూరి పిండి మాదిరిగా పిండిని గట్టిగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో నీళ్లు చిలకరించుకుంటూ గట్టిగా పిండిని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఖచ్చితంగా అడుగు మంద ఉన్న ప్యాన్ తీసుకొని లేదా కడాయి తీసుకొని దాని లోపల అన్ని వైపులా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా పిండి ప్యాన్కి అనేది అంటుకుపోదు. తరువాత కొద్దిగా పిండి ముద్దను తీసుకొని ప్యాన్లో అన్ని వైపులా సమానంగా చేత్తో పిండిని గుండ్రంగా పల్చగా వచ్చేటట్లు స్ప్రెడ్ చేసుకోవాలి. అయితే మరీ పల్చగా కాకుండా ఊతప్పంలో సగం మందంగా ఉండేలా చూసుకోవాలి. అనంతరం స్ప్రెడ్ చేసుకున్న రొట్టెలో మధ్యలో అక్కడక్కడ వేలుతూ చిన్న చిన్న రంధ్రాలు చేసుకోవాలి. ఆల్రెడీ మనం తీసుకున్న ఆయిల్ సరిపోతుంది. ఇలా చేస్తే పిండి అంతా ఒకేలా ఉడుకుతుంది. ఇప్పుడు ఆ కడాయిని స్టవ్ పై ఉంచి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉంచి 10 నుంచి 12 నిమిషాల పాటు కాలనివ్వాలి. అంటే సర్వపిండిని క్రిస్పీగా మారే వరకు కాల్చుకోవాలి. ఈలోపు మరో కడాయి ఉంటే ఇంకో సర్వప్పను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక 10 నుంచి 12 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే అంతే అండి, రెడీ అయిపోయింది మన సర్వపిండి. ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే సర్వపిండి ఇక తినడమే ఆలస్యం అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను చేస్తుండగానే మా పిల్లలు తినేశారు. నేను తీసుకున్న 2 కప్పుల బియ్యం పిండికి 4 సర్వప్పాలు వచ్చాయి. 1 చిన్నది వచ్చింది. ఆల్రెడీ 2 తినేశారు. సో ఇవి 2 మిగిలాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు ఒక్కసారి తింటే మీకు ఇంకా తినాలి తినాలి అనిపించే టేస్ట్ సర్వపిండిది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందంటే ఒక్క లైక్ కొట్టి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్, మరెన్నో కొత్త రెసిపీస్ కోసం నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడే నా ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుంది. ఇంకా ఇలాంటి చక్కటి వంటల కోసం పద్దుస్ మరో ప్రపంచంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.